5 సంవత్సరాలుగా విశాఖపట్నం మీద బాగా ఫోకస్ పెరిగింది. కోర్స్ ఇంచుమించుగా 30-40 సంవత్సరాలని చాలా కాలంగా ఉంది. ముఖ్యంగా గత 30-40 సంవత్సరాల నుంచి విశాఖపట్నం మీద ప్రత్యేకమైనటువంటి ఇవి కొన్ని ఉన్నాయి. ఎందుకంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు, ఇండస్ట్రియలైజేషన్, ముఖ్యంగా మేజర్ పోర్ట్ ఉంది, అలాగే చుట్టుపక్కల మైన్స్ ఉన్నాయి. ఇలా చాలా కారణాలుగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వలన, వాటి వలన మరి స్టీల్ ప్లాంట్ ఉంది, జింక్ ఉంది, వీటిలన్నిటి వల్ల షిప్ బిల్డింగ్ సెంటర్ ఉంది. ఇలా చాలా వాటి వలన డెవలప్మెంట్ ఇక్కడ మొదటి నుంచి ఎక్కువగానే ఉంది. అయితే ముఖ్యంగా గత కొద్ది కాలంగా అంటే ఎస్పెషల్గా చెప్పాలంటే ఏదైతే గత ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే ఈ 2019 ఎలక్షన్స్ నుంచి నేను ఎందుకు లెక్కేస్తున్నానంటే దానికి ఒక కారణం ఉంది. విశాఖపట్నం రాజధాని అని బాగా పబ్లిసిటీ అయింది. అంటే రాజధాని అవుతుందా లేదా అనేటువంటిది పక్కన పెడదాం. విశాఖపట్నం రాజధాని అని బాగా పబ్లిసిటీ అవడం వలన ఆటోమేటిక్గా రాజధాని అవుతుందా లేదా అనేది పట్టించుకోం, అది పూర్తి స్థాయిలోని మనం నిర్ణయించుకునేది కాదు. బట్ ఒక ఆశ అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే విశాఖపట్నాన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి డెవలప్లు చేయడం కానీ, లేకపోతే ఒక ప్రాంతంలోని భారీ బిల్డింగ్స్ రావడం కానీ, కమర్షియలైజేషన్ చేయడం వలన కానీ, ఇలాంటి వాటి వలన ఆటోమేటిక్గా విశాఖపట్నంలోని భూముల రేట్లు బాగా పెరిగాయి. అలాగే విశాఖపట్నంలాగే ఇప్పుడు మరి అమరావతి ఏర్పడిన దగ్గర నుంచి ఆ ప్రాంతం అంతా కూడా భూముల రేట్లు బాగా పెరిగాయి. సో ఇప్పుడు భూమి రేటు ఒకసారి పెరగడమే కానీ తగ్గడం ఉండదు. సేలు హెచ్చు తగ్గులు ఉంటే ఉండొచ్చు కానీ, ఓ దగ్గర ఎక్కువ సేల్ అవ్వచ్చు, తక్కువ సేల్ అవ్వచ్చు కానీ, బట్ ఒకసారి ఖరీదు పెరిగిన తర్వాత భూమికి ఎప్పుడు ఖరీదు తగ్గడం అనేది మళ్ళీ ఉండదు. సో ఆ రకంగా ఇంచుమించుగా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఏదో ఒక కారణంగా భూముల రేట్లు బాగా పెరిగాయి. అయితే ఈ భూముల రేట్లు పెరగడంతో పాటు మనకి ముఖ్యంగా విశాఖపట్నంలోని ల్యాండ్ బ్యాంక్ ఎక్కువ. ఎందుకంటే ల్యాండ్ రిఫార్మ్స్, అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఇవన్నీ వచ్చినప్పటికీ కూడా చాలా ల్యాండ్స్ ఇంకా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే చాలామందికి లార్జ్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్స్ ఉన్నాయి. ప్రజలకి ప్రైవేట్ ల్యాండ్సే కాకుండా గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పంచగ్రామాల సమస్య అనేటువంటిది అందరికీ తెలిసిందే. ఇది ఏ 25 ఏళ్ల నుంచో నడుస్తున్న సమస్య ఇది. అలాగే సింహాచలం దేవస్థానానికి సంబంధించి చాలా వ్యవహారాలు ఉన్నాయి భూములకు సంబంధించి. అలాగే అర్బన్లో కూడా ఇప్పుడు వెంకటేశ్వర మెట్ట ఇలాంటివి చూసుకుంటే అర్బన్లో కూడా చాలా దేవాదాయ శాఖకి సంబంధించినటువంటి భూముల్లో ల్యాండ్ బ్యాంక్స్ ఉన్నాయి. వాటిలో ఆక్యుపై చేసుకుని ఉన్నవాళ్ళు 60-70 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఇది కాక మళ్ళీ అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వలన కొన్ని భూములు వాటి తాలూకా ల్యాండ్ లార్డ్స్ లేకపోవడం వలన, లేకపోతే తప్పుడు రికార్డుల వలన వాటిలో ఆక్యుపై చేసుకొని ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే ఈరోజు ముఖ్యంగా విశాఖపట్నం లాంటి సిటీలు తీసుకుంటే అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతాలు ఏవైతే అర్బన్ ఏరియాస్ తీసుకుంటామో అందులో ముఖ్యమైనది విశాఖపట్నమే ఇప్పుడు. సో హైదరాబాద్ తర్వాత సెకండ్ ప్లేస్ విశాఖపట్నానికి వస్తుంది. హైదరాబాద్ లేదు కాబట్టి ఇప్పుడు మన రాష్ట్రంలో విశాఖపట్నంలోనే అది మ్యాక్సిమం ఈ చట్టం అమలు జరిగింది. అందువల్ల ఈరోజు చెప్పేది ఏంటంటే ల్యాండ్ బ్యాంక్ విస్తారంగా భూములు ఉన్నాయి, భూముల రేట్లు బాగా పెరిగిపోయాయి. ఇలాంటి సమయంలో ప్రస్తుతం ఓ పక్క రీసర్వే, ఇంకో పక్క ఎఫ్ఎంబి సిస్టమ్ తీసేసి ల్యాండ్ పార్సెల్ సిస్టమ్ అంటున్నారు, ఇంకో పక్క జగనన్న భూ హక్కులు అనేటువంటిది ఒకటి ప్రారంభించారు. వీటిలన్నిటితో పాటు ఆల్రెడీ సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ని ఆల్రెడీ ఒకసారి అమెండ్మెంట్ చేశారు. అలాగే ఆర్ఓఆర్ను కూడా ఒకసారి అమెండ్మెంట్ చేశారు. వీటిలన్నిటి వల్ల ఏంటంటే ఇప్పటి వరకు ఖచ్చితంగా ఏవైతే కొన్ని రికార్డులు ఉన్నాయో మిగతా రికార్డులు ఏవైతే కొన్ని లేవో వాటిని తయారు చేయొచ్చు, లేకపోతే అంతకంటే పాత రికార్డులు పుస్తకాల్లోనే ఉన్నాయి, ఆ పుస్తకాల్లోంచి ఎక్స్ట్రాక్ట్స్ తీసి మళ్ళీ రికార్డులు అప్డేట్ చేయాలి. ఇక్కడ విషయం ఏంటంటే ముఖ్యంగా రికార్డులు అప్డేట్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నప్పటికీ రికార్డ్స్ ఫిజికల్గా అప్డేట్ చేయకుండా పేపర్ మీద డిజిటలైజేషన్కి వెళ్ళడం వల్ల ఏంటంటే
ఈ రికార్డుల్లో తప్పులు తడకలు వచ్చి కొన్ని వందల కేసులు తయారైపోతున్నాయి. 1, 2 కాదు, కొన్ని వందల కేసులు. ఎప్పుడో కేసులను ఆపుతారేమో కానీ ప్రస్తుతానికి ఆల్రెడీ సివిల్ కేసుల్లోని ప్రతిరోజు కేసుల తాలూకా గ్రాఫ్ అలాగే పెరిగిపోతుంది. సో ఈరోజు ఈ డిజిటలైజేషన్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే ప్రతి దగ్గర కూడా ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర పాస్వర్డ్ ఉంటున్నది. ఎవరు పడితే వాళ్ళు ఒక పేరు అంటే ఒక పేరు అప్లోడ్ చేస్తున్నారు. ఏమనంటే డిస్ప్యూట్ చేసుకోమంటున్నారు. డిస్ప్యూట్ చేసుకోమంటే అది ఆల్రెడీ తహసీల్దార్ చుట్టూను ఆర్డీఓ చుట్టూ తిరగవలసి వస్తున్నది. వీటన్నిటి వెనకాల ఇప్పుడు ముఖ్యమైన విషయం నేను ఇప్పుడు ఈ చర్చ జరపడానికి ఈ విషయాన్ని చెప్పడానికి ఒక ముఖ్యమైన కారణమే కాజ్ ఆఫ్ యాక్షన్ ఏమిటంటే రీసెంట్గా మొన్న ఒక తహసీల్దార్ గారిని హత్య చేశారు. ఒక తహసీల్దార్ గారిని హత్య చేయడం అంటే హత్య అది కూడా ఎలా అంటే ఇంటిలో ఉన్న వ్యక్తిని పిలిచి దారుణంగా కొట్టి చంపేశారంటే ఇప్పుడు ఆయుధాలు ఉన్నాయి, లేకపోతే కత్తులతోనో లేకపోతే తుపాకులతోనో దాడి అది వేరే సంగతి అండి. అదేమీ కాదు, కొట్టి చంపేశారండి. అంటే కొట్టి దెబ్బలతోని ఒక మనిషిని చంపారంటే అది ఎంత క్రూరమైన విషయం, ఎంత అనాగరికత ఒక్కసారి మనందరం ఆలోచించుకోవాలి. ప్రభుత్వంలోనున్న ఒక ఎంపీ గారికి ఇలాంటి ఘోరమైనటువంటి దాడి జరిగిందంటే ఇక సామాన్య ప్రజల సంగతి ఏమని చెప్పగలవండి? చదువు లేని వాళ్ళు ఉంటారు, బలహీనులు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, ఈ ఊళ్ళో లేని వాళ్ళు ఉంటారు, ఈ దేశంలోనే లేని వాళ్ళు ఉంటారు. అంటే ఈ క్రైమ్స్ అనేటువంటివి ఏ స్టేజ్లో ఉన్నాయనేటువంటి చెప్పడానికి ఇంక వేరే ఉదాహరణలు అవసరం లేదండి. అంత పెద్ద వ్యక్తికి, అంత బలమైన వ్యక్తికి, రియల్ ఎస్టేట్లోని పాతుకుపోయిన వ్యక్తికి, అన్నిట్లోని ఎంతో అనుభవం ఉన్న వ్యక్తికి అతని బలం తెలిసి కూడా అతని ఇంట్లోని ఇలాంటి నేరం జరిగిందంటే ఇక అది ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. ఆ నేరం ఖచ్చితంగా అందరికీ తెలిసిందే. క్రైమ్లో కూడా క్లియర్గా అది భూమికి సంబంధించిన గొడవ. అలాగే ఇంకొక విషయం అండి, మరి ఇదే ఎంపీ గారు ఈ ఎలక్షన్స్కి ముందు జరిగిన గొడవలోని మరి అతన్నే ఒక ల్యాండ్ డిస్ప్యూట్లో ఇరికించారో కేసో మనకు అనవసరం అనుకోండి, అది పెండింగ్ ఉంది కాబట్టి ఒక కేసులోని సాక్షాత్ ఆయనే జైలుకి వెళ్ళవలసి వచ్చింది. అంటే దీన్ని బట్టి మనం చెప్తున్నది ఒక స్థాయి లేదు, అలాగే ఒక డబ్బుతో సంబంధం లేదు, ఒక జ్ఞానంతో సంబంధం లేదు, ఒక వయసుతో సంబంధం లేదు, రాజకీయ బలంతో సంబంధం లేదు, దేనితోని సంబంధం లేకుండా ఎలాంటి వ్యక్తినైనా సరే, ఎలాంటి మనుషులైనా సరే ఈరోజు వాళ్ళ మీద దాడులు చేయగలుగుతున్నారు, నేరాలు చేయగలుగుతున్నారు అని అంటే ఒక ఎంఆర్ఓ గారిని చంపేశారంటే ఇంకా పెద్ద విషయం కాదండి. సాక్షాత్తు పెద్ద రాజకీయ నాయకులకే దిక్కు లేదంటే. సో రాజకీయ నాయకులను ఎందుకు చెప్తున్నామంటే రాజకీయ నాయకులు సాధారణంగా చాలా బలంగా ఉంటారు. అందులోకి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, గెలిచిన వాళ్ళు అని అంటే ఇంకా బలంగా ఉంటారు. వాళ్ళకి పర్సనల్ సెక్యూరిటీ ఉంటుంది, ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటుంది, ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీ ఉంటుంది. అందువల్ల ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది రావడం వలన, పూర్తిగా సివిల్ కోడ్స్ని పక్కన పెట్టడం వలన ప్రతి దగ్గర కూడా ఈ నోటిఫికేషన్ అనేటువంటిది సెక్షన్ 12 నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అది ఏదైతే మనకి చాప్టర్ 4 ఉందో దాంట్లోని సెక్షన్ 18 క్లాజ్ 5 కింద పూర్తిగా అన్నీ కూడా స్తంభింపజేయబడతాయి. అంటే ప్రస్తుతం ఉన్న ట్రాన్సాక్షన్స్ అంటే ఇంక్లూడింగ్ కోర్టు ఆర్డర్లు కానీ, డిగ్రీలు కానీ, జడ్జిమెంట్లు కానీ ఏమున్నా పనిచేయవు. పనిచేయాలంటే ఏం చేయాలండి? 15 రోజుల్లో కోర్టులో పెండింగ్ ఉన్న ఏ కేసు అయినా సరే దాని తాలూకా కాపీని తీసుకొచ్చి, అంటే ప్లేంటిఫ్ అయినా డిఫెండెంట్ అయినా సరే, కేసు వేసిన వారు కానీ వేయించుకున్నవారు కానీ ఎవరైనా కూడా భూమికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు దగ్గర నుంచి సబార్డినేట్ కోర్టు వరకు కూడా, సివిల్ కోర్టు వరకు కూడా ప్రతి కోర్టులోని ఏ స్టేజ్లోనుంది ఏంటనేటువంటిది సర్టిఫైడ్ కాపీ తీసుకొచ్చి టీఆర్ఓకి సమర్పించాలండి. అది 15 రోజుల్లో సమర్పించగలమా లేదా అనేటువంటిది అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే మరి కోర్టులో 66% కేసులు పెండింగ్ ఉన్నాయని సాక్షాత్తు ప్రభుత్వమే చెప్పినప్పుడు 66%
ఈ సివిల్ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు 66%, మరి 66%లోని ఈ ఒక నోటిఫికేషన్ ఇచ్చిన ప్రాంతంలో ఎంతమంది కేసులు ఉంటాయి, ఎంతమంది కోర్టులకు వెళ్తారు, ఎంతమందికి 15 రోజుల లోపు కాపీ ఇవ్వగలిగే శక్తి కోర్టుకుంటుంది, కోర్టుకున్న యంత్రాంగం ఎంత, ఇవన్నీ అప్పటికే పెండింగ్ ఉన్న కాపీలు ఎన్ని ఉంటాయి, సర్టిఫైడ్ కాపీల కోసం కాపీ అప్లికేషన్ పెట్టుకుని ఎన్ని పెండింగ్ ఉంటాయి, అవి ఎలా నింపుతారు, వాటిని ఎలాగ అప్లై చేయాలి, దానికి మరి న్యాయవాదుల దగ్గరికి వెళ్ళరా? సర్టిఫైడ్ కాపీ కావాలంటే న్యాయవాదుల దగ్గరికి కోర్టుకే కదండి వెళ్ళాలి. మరి అవన్నీ తీసుకొచ్చి సబ్మిట్ చేయడానికి 15 రోజుల్లో అవ్వదు. ఇక్కడే అసలు నేరాలన్నీ జరుగుతాయండి. ఎప్పుడైతే ఒక ఇంజంక్షన్ దావా ఉన్నదనుకోండి, ఆ ఇంజంక్షన్ దావాలో వాళ్ళు సరైన సమయానికి అన్నీ తీసుకొచ్చి సబ్మిట్ చేయలేపారు అనుకోండి, దానిని ప్రలోభ పెట్టో లేకపోతే ఆ సమయం కోసం చూసో ఎవరికి వ్యతిరేకంగా అంటే ఎవరికి ఎగెన్స్ట్గా ఎవరి మీదైతే ఇంజంక్షన్ ఉందో మీరు ఈ భూమిలోకి ఎంటర్ అవ్వకూడదని మరి ఆర్డర్ పోతుంది కాబట్టి పనిచేయదని ప్రభుత్వం చెప్తుంది, ఈ చట్టం కింద అధికారులు చెప్తున్నారు కాబట్టి 15 రోజులు దాటగానే ఈ కాగితాలు సబ్మిట్ చేయకపోతే కోర్టు నుంచి తీసుకొచ్చి ఖచ్చితంగా వెంటనే అవతల వ్యక్తులు దాడి చేసి ఆ భూమి మీదకి వచ్చేసే అవకాశం ఉంది. మరి భూమిలోకి అలాగ ఎంటర్ అయిన తర్వాత అయితే యువతల వాళ్ళు కూడా బలవంతులైతే ఇద్దరూ తన్నుకు సస్తారండి, లేకపోతే ఎవరో ఒకళ్ళ మీదకి దాడి జరుగుతుందండి. అంటే ఆటోమేటిక్గా సివిల్ కోర్టులు పక్కన పెడితే క్రిమినల్ కోర్టులు, పోలీసు వ్యవస్థ, క్రిమినల్ అడ్మినిస్ట్రేషన్, క్రిమినల్ జస్టిస్ అనేటువంటిది పూర్తిగా జామ్ అయిపోద్దండి. అంటే ఒక పెద్ద డిప్రెషన్ అనేటువంటిది తయారవుతుంది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా స్తంభింపబడతాయి. దీనికి తోడు నేరం కంట్రోల్ చేయలేని స్టేజ్కి వెళ్తుంది. అందువలన ఈ యాంగిల్లో అంటే నేరం అనేటువంటి యాంగిల్లోని ఈ చట్టం ప్రకారం ఆలోచిస్తే ఈ చట్టం వల్ల నేరాలు కూడా విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే భూములు ఖరీదులు పెరిగిపోయాయి, చాలా ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ పరిస్థితిలో ఇవి కానీ ఈ చట్టం ద్వారా కానీ కోర్టు ఆర్డర్లు కానీ అమలు జరగకపోతే, కోర్టుల ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఖచ్చితంగా ఎవరు భయపడరు. ఒక ఎంపీ గారిని, ఒక తహసీల్దార్ గారిని పట్టించుకొని వాళ్ళు పెద్ద వాళ్ళని నడి రోడ్డు మీద లేకపోతే వాళ్ళ ఇళ్లలోనే వాళ్ళ ల్యాండ్లోనే వెళ్ళి చంపేస్తున్న పరిస్థితుల్లో ఈరోజు ఎవరైనా ఇండిపెండెంట్గా భూమి ఉండాలి, భూమి కొనుక్కోవాలన్నా, భూమి ఉంటే దాన్ని ఉంచుకోవాలన్నా కూడా భయపడి అమ్మేసే పరిస్థితుల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022, ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల యాజమాన్య చట్టం అనేటువంటిది అమలు జరగడం అనేటువంటిది జరిగే పని కాదు. అంతేకాదు ఈ చట్టం రాజ్యాంగ వ్యతిరేకం కాబట్టి ఖచ్చితంగా ఈ చట్టం వలన సివిల్ కేసెసే కాకుండా ఈ క్రిమినల్ రేటు చాలా ఘోరంగా పెరిగిపోయే అవకాశం ఖచ్చితంగా ఉన్నదండి. అందువలన క్రైమ్కి కూడా ఈ చట్టం దోహదం చేస్తుంది కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఈ చట్టాన్ని విరమించుకోవాలని చెప్తున్నామండి. అయితే దీనికి ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు. స్పందించడం అంటే ఏమిటండి? తప్పుడు విషయాలను ప్రజలకు తెలియజేయడం, కరపత్రాలు పంచండి, అవగాహన కల్పించండి, లాయర్స్తో మాట్లాడండి, ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇలాంటివే చెప్తున్నారు తప్ప చట్టాన్ని రిపీల్ చేస్తాం అని మాత్రం చెప్పటం లేదు. అంటే దీనివల్ల ఏం జరుగుతుంది? ఇది ఏమంటే ఒక విషయం, ఈ చట్టం అమలు జరగాలనేటప్పుడు మొట్టమొదటి చేయవలసిన పని ఏమిటంటే అసలు అందుకే ఏదైనా చట్టం అంటే ముందు లా కమిషన్ దాని మీద పూర్తిగా స్టడీ చేస్తారండి. అలాగే లా కమిషన్ ఎవరినైతే అపాయింట్ చేస్తారో లేకపోతే ఎవరికైతే అప్పచెప్తారో వాళ్ళు అకాడమిక్గా కానీ ఇంకా అదర్వైజ్ కానీ పూర్తిగా దాన్ని స్టడీ చేస్తారండి. ఒకసారి దాని మీద పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాత అసలు దీనివలన సోషల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఎకనామిక్ ఇంపాక్ట్ ఎలాగుంటుంది, క్రైమ్ ఇంపాక్ట్ ఎలాగుంటుంది, లిటిగేషన్ ఇంపాక్ట్ ఎలాగుంటుంది, ఇలా రకరకాలుగా దాని తాలూకి ఒక చట్టం తాలూకా ప్రభావం, ఒక చట్టం తాలూకా ఇంపాక్ట్ ప్రజల మీద ఎలా ఉంటుంది, ప్రభుత్వం మీద ఎలాగుంటుంది, రకరకాల ఇతర చట్టాల మీదకి ఇంపాక్ట్ ఎలా వెళ్తుంది. ఉదాహరణకి చెప్పాం సివిల్ కోర్టు జామ్ అయిపోద్దని. సో సివిల్ కోర్టుకి వెళ్ళొద్దు, మీరు ఇక్కడే తేల్చుకోండి అని చెప్తాను. సివిల్ కోర్టులు తప్పించాం, బార్ చేసామని చెప్పినప్పుడు మళ్ళీ సివిల్ కోర్టుకి వెళ్ళి కాపీ తీసుకురావాలంటే మరి అలాగైతే మాత్రం సివిల్ కోర్టుల దగ్గర లేట్ అవదా?
అందువల్ల ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే ఏదో ఒక చట్టం మీద కూడా ఇంపాక్ట్ పెరిగిపోయే అవకాశం ఉంది. అలాగే మిగతా చట్టాలు నిర్వీర్యం అయిపోయే అవకాశం ఉంది. వీటిలన్నింటి వల్ల రికార్డులు తారుమారు అయిపోయే అవకాశం ఉంది. ఉన్న రికార్డుల పరంగా తయారు చేస్తేనే సరిగ్గా లేవని సాక్షాత్తు ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ కాగు ఒప్పుకున్నప్పుడు ఇప్పుడు మనం ఈ కొత్త పుస్తకాలు 3 పెట్టి ఆ మూడు రిజిస్టర్లతోనే మొత్తం దేశం అంతా కూడా భూమి రికార్డుల్ని సరిచేసేస్తామంటే విలేజ్ అకౌంట్లు ఏమవుతాయి, మండల అకౌంట్లు ఏమవుతాయి, మున్సిపల్ అకౌంట్లు ఏమవుతాయి, గవర్నమెంట్ ల్యాండ్స్ తాలూకా అకౌంట్లు ఏమవుతాయి, బోనా వేకెన్సీ ఏమవుతుంది, ఎస్టేట్ ప్రాపర్టీస్ ఏమవుతాయి, ఇలా రకరకాల అడ్వర్స్ పొజిషన్లో ఉన్న ప్రాపర్టీస్, రెగ్యులరైజ్డ్ ప్రాపర్టీస్, అసైన్డ్ ప్రాపర్టీస్, దరఖాస్తు రిజిస్టర్లు ఇవన్నీ ఏమైపోవాలండి? ఇవి లేకుండా 3 రిజిస్టర్లతో ఇది మెయింటైన్ చేయడం సాధ్యం అవుతుందా? అవ్వదు. అంటే ఈ ఇంపాక్ట్ ఆల్రెడీ స్టడీ చేయాలి. ఇక్కడ ఒకటే జరగాలి, ఈ ఇంపాక్ట్ స్టడీ చేయకుండా రాత్రికి రాత్రి చట్టాన్ని తయారు చేశారా, లేకపోతే ఇంపాక్ట్ స్టడీ చేసి ప్రజలని పోతే పోతారు ప్రజలే కదా అన్న ఉద్దేశంతో రెక్లెస్గా, కేర్లెస్గా ఈ చట్టాన్ని తయారు చేశారా? ఎలా తయారు చేసినప్పటికీ కూడా ఈ చట్టం ఎట్టి పరిస్థితుల్లోని అమలు జరిగే అవకాశం లేదు. ఇది ఒకవేళ అమలు జరగడానికి బలవంతంగా ప్రయత్నం చేస్తే నేరాలు పెరిగిపోతాయి, భూముల హక్కులు కోల్పోతారు, తప్పుడు రిజిస్ట్రేషన్లు జరిగిపోతాయి, తప్పుడు ఇవి తయారవుతాయి, ఒకంతటి ప్రజలకి వాళ్ళ హక్కులు నిరూపించుకునే అవకాశాన్ని కోల్పోతారు. సో ఇవన్నీ కూడా ప్రభుత్వం గమనించి చేయవలసింది. గమనించలేదా అనేటువంటిది ప్రశ్నే. కానీ మేమనేటువంటిది ఏంటంటే గమనించకపోవడం అనేది కొంత పార్ట్ అండి, నెగ్లిజెన్స్ కొంత పార్ట్ అండి, మిగతాది అంటే డెరిలేషన్ ఆఫ్ డ్యూటీ కొంత పార్ట్ అండి, చట్టాలని మిగతా రాజ్యాంగాన్ని పట్టించుకోకపోవడం కొంత పార్ట్ అండి. కానీ ఖచ్చితంగా వీటి వలన ప్రజలు చాలా ఇబ్బంది పడతారు, భూములు కోల్పోతారు అనేటువంటిది తెలిసి కేవలం ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటి దానికోసం, బ్యాంకు సౌకర్యాల కోసం మాత్రమే ఈ చట్టాలని ఎకనామిక్ ఈక్వేషన్స్ కోసం తయారు చేసిన చట్టం అండి ఇది సాక్షాత్తు నీతి ఆయోగ్ ఒప్పుకొని వరల్డ్ బ్యాంక్ సర్వేని స్టడీ చేసి కేంద్ర ప్రభుత్వానికి రికమెండేషన్ చేస్తే కేంద్ర ప్రభుత్వం చట్టం చేయలేదండి. కేంద్ర ప్రభుత్వం ఒక మోడల్ ఇచ్చి రాష్ట్రాలను చట్టాలు చేసుకోమని చెప్పారండి. ఇది అసలు వ్యవస్థలో మొట్టమొదటిసారి ఇలా జరుగుతున్నది, మొత్తం దేశ వ్యవస్థలో. ఇది మంచిది కాదు. అందులో మొట్టమొదట ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్కువ డిస్ప్యూట్స్ ఉండి ఆంధ్ర రాష్ట్రం ముందు ఈ చట్టాన్ని అమలు జరపడానికి ప్రయత్నం చేయడం అనేటువంటిది పూర్తిగా దీంట్లోని కుట్ర కోణాలు కూడా ఉన్నాయని తెలియజేస్తున్నాను.